రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్ముద్ది మేడిపల్లి గ్రామాల్లో లక్షల పెట్టుబడి పెట్టి భూములు సాగు చేసుకుని రైతులు వేసిన విత్తనాలను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. మరోవైపు మొలకలు వచ్చిన మొక్కజొన్న పంటను చూస్తూ కూడా పట్టించుకోకుండా జేసీబీలతో నేలమట్టం చేశారు. ఈ క్రమంలో రైతులు పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల దౌర్జన్యంపై బాధిత రైతు కొడుకు మాట్లాడుతూ ఈ భూములపై స్టే ఉంది, రైతు కూలీలంతా ఈ భూముల్లోకి రావద్దని కొట్లాడుతున్నారు. అయినా కానీ వినకుండా 30 నుండి 40 మంది పోలీసులు నా గళ్ళా పట్టుకొని మా అమ్మా నాన్నను బాబాయ్ చిన్నమ్మలను కింద పడేసి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన చెందారు. ఇక టీజీఐఐసీ అధికారి అయితే మీరెవర్రా, ఈ భూమి మీది కాదురా అంటూ దౌర్జన్యంకి దిగారు. 90 ఏండ్ల నుంచి మా తాత నాయన అమ్మ కష్టపడి సంపాదించింది. ఇక రైతులు ఈ భూములపైకి జేసీబీ తీసుకొచ్చిన వాళ్ళకి నెలకి 20 నుండి 30 వేల జీతం తీసుకుంటుంది. వాళ్లకు భూమి గురించి తెలియదు, భూమి ఎట్లుంటుందో తెలియదు అంటూ ఫైర్ అయ్యారు. ఇక కోర్టు స్టే ఉన్నా కూడా అవేవీ లెక్క చేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సమయంలో రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పొలాల వద్దకు చేరుకుని అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు రైతులను వెనక్కి నెట్టడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. మా భూములే మా జీవనాధారం, పంటలే మా కుటుంబాలకు అన్నం పెడతాయి, ప్రభుత్వ అభివృద్ధి పేరుతో పేద రైతుల పొట్ట కొడుతోంది, కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం అన్యాయమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పేరుతో సాగు భూముల స్వాధీనం అంశం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల జీవనాధారమైన భూములను కాపాడాలని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్థానిక ప్రజలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు అంటే ఆల్రెడీ పంట వేసిందాన్ని ఇలా జేసీబీలతో తీయడం ఎంతవరకు కరెక్ట్? అంటే రైతుల వైపు తప్పుందా, లేకపోతే ఇటు ప్రభుత్వం తప్పుందా? ఎవరిది తప్పు అనుకోవాలి? గుడ్ మార్నింగ్ మాధవి. ఈ తెలంగాణ సంబంధించిన ఫ్యూచర్ సిటీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని ఫ్యూచర్ సిటీగా మార్చింది. అంతకుముందు ఇది ఫార్మర్ సిటీ భూములుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలను సేకరించింది. దాదాపు 14,000 ఎకరాలను ఫార్మర్ సిటీ కోసం సేకరించింది. దాదాపు 3 మండలాలు వస్తాయి ఇందులో. ఈ 14,000 ఎకరాలలో ఒక 2,000 ఎకరాలు, 2,000 నుంచి 2,500 ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్తే దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే దీన్ని ఇంకా సేకరించకుండా వాళ్ళకు ఫేవర్ కావచ్చు స్టే ఇచ్చింది. సో దీంతో అది అలానే సస్పెన్స్ లో ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న మరి అధికారులు జేసీబీలతో వెళ్లి ఆ యొక్క భూమిని సేకరించడానికి బలవంతంగా రైతుల మీదకి వెళ్ళడం జరిగింది. చాలా గొడవైంది. ఆ యొక్క వేసిన విత్తనాలు ఏదైతే పంట ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలు వేసి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల మీదకి దౌర్జన్యంగా మరి జేసీబీలు వెళ్లి మొత్తం అంతా ఆ యొక్క పంట అంతా నాశనం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. దీంతో అక్కడున్న రైతులందరూ కూడా ఎవరైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన రైతులు వాళ్ళందరూ కూడా పోలీసుల మీదకి, అధికారుల మీదకి, జేసీబీ డ్రైవ్ చేసే మీదకి ఎదురు తిరిగారు. వాగ్వాదం జరిగింది. సో మరి తమ జీవనాధారమైన ఈ యొక్క భూములను కాపాడుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికారులు మాకు అన్యాయం చేస్తున్నారని వాళ్ళతో వాగ్వాదం పెట్టుకొని గొడవ కూడా దిగారు. ఇది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎలా వస్తారని కూడా వారు ఎదురు తిరిగిన పరిస్థితి. సో ఒకవైపు కోర్టులో మరి స్టే ఉన్నప్పుడు నిజంగా
అధికారులు దానికి సంబంధించిన ప్రాసెస్ చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ భూసేకరణ నిమిత్తం ఫ్యూచర్ సిటీ అనే పేరుతో ఆ మిగతా ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా ఆ భూములు కూడా సేకరించడానికి వాళ్ళ మీదికి వెళ్ళారు. నిన్న చాలా గొడవ జరిగింది, వాగ్వాదం జరిగింది, టెన్షన్ వాతావరణం, రైతులపై లాఠీ చార్జ్ కూడా జరిగింది. అడ్డుకున్న వాళ్ళందరినీ ఎవరైతే పోలీసులకు అధికారులకు అంటే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లాగి పడేసిన పరిస్థితి. రైట్ రాజ్ కుమార్, అంటే ఆల్రెడీ భూమిని సేకరించినప్పుడు కాంపన్సేషన్ ఇస్తారు కదా, అది రైతులకు అందిందా అందలేదా? సో ఇప్పుడు ఎవరైతే ఈ గొడవలు చేశారో వీళ్ళకి ఇంకా అందలేదు. అందుకే కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు. మిగతా 14,000 ఏదైతే ఉందో ఇచ్చిన వాళ్ళకు భూసేకరణ సంబంధించిన ప్రక్రియ అవార్డు ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో నష్టపరిహారం ఉంది. కానీ దీనికి సంబంధించింది వాళ్ళకి ఇష్టం లేక లేదా నష్టపరిహారం తక్కువ అంటూ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో స్టే ఉంది. సో కోర్టు స్టే ఇచ్చినప్పుడు అది అక్కడే ఉండిపోవాలి. కోర్టు మళ్ళీ తిరిగి సేకరించమని చెప్పినప్పుడు సేకరించాలి. సో అలా ఉన్నప్పుడు అంటే సేకరించొద్దు అని స్టే ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళకూడదు, కానీ వెళ్ళారు. సో ఇప్పుడు ఈ నష్టపరిహారం విషయంలో కూడా వీళ్ళకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. సో నష్టపరిహారం వీళ్ళకి అందనట్టే. ఒకవేళ నష్టపరిహారం అందితే ఖచ్చితంగా వాళ్ళు రావడానికి అవకాశం లేదు. సో వీళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఆ నష్టపరిహారాన్ని మాకు వద్దు, మాకు సరిపోదనో లేకపోతే కొన్ని కారణాలతో కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు స్టే ఇచ్చినప్పుడు దాని మీద కోర్టు ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో ఉత్తర్వుల ప్రకారం వెళ్ళాలి. కానీ దానికి విరుద్ధంగా వెళ్ళినట్టుగా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, అంటే ఆల్రెడీ స్టే ఇచ్చారు అంటే అది రైతుల ఆధీనంలో ఉన్నట్టే. స్టే అంటే అర్థం అదే కదా, మీదే ఇది ప్రస్తుతానికి, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని కోర్టు స్టే ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఈ అధికారులు పోలీసులు ఇది చేస్తున్నది అత్యుత్సాహం అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే పైనుంచి ప్రెజర్ ఉంది. ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్ సిటీ అని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఇక్కడ ఫ్యూచర్ సిటీ నేను కడుతున్నాను, ఓల్డ్ సిటీ అంటూ ఇంకా ఎప్పటికీ ఇదే వార్తలను అవుతుంది. ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ కనుక ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని మేము ఫార్మా సిటీగానే చేస్తాము. గతంలో దేనికోసం అయితే వాస్తవానికైతే దేనికోసం అయితే సేకరించారో దానికే వాడాలి రూల్స్ ప్రకారం. ఇది కూడా పెద్ద వివాదం, ఇది కూడా కోర్టులో నడుస్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఫార్మా సిటీ అని ఇండస్ట్రియల్ కోసం అని సేకరించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీనికి ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేశారు. సో ఇది కూడా కోర్టులో టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది. దీని మీద కూడా కొంతమంది రైతులు వెళ్ళారు. అప్పుడేమో ఫార్మా సిటీ అని ప్రభుత్వం సేకరించింది, కానీ ఫార్మా సిటీ కట్టట్లేదు, ఫ్యూచర్ సిటీ అని కడుతున్నారు. సో ఏదైతే నిబంధనల ప్రకారం సేకరించారో దాన్ని వాడకపోతే రైతులకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అది ప్రొసీజర్ రూల్స్ ప్రకారం. అది కూడా కొంతమంది అక్కడ ఉన్న గ్రామాల రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. అది కోర్టులో ఉంది. ఇప్పుడు ఇది వీళ్ళు భూములు ఇవ్వలేదు, భూములు ఇచ్చిన వారు కోర్టుకు వెళ్ళారు. భూములు ఈ 2,000 నుంచి 2,500 ఎకరాలు ఏదైతే సేకరించకుండా వీళ్ళు మేము ఇవ్వమని కోర్టుకు వెళ్ళారు. ఇది కూడా కోర్టులో ఉంది. ఇది స్టే ఇచ్చారు. స్టే ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎంఆర్ఓ కూడా ఆయన స్పందించడం జరిగింది. అధికారులు యాచారం మండలం రెవెన్యూ అధికారి ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. 14,000 ఎకరాల భూమిని ఇచ్చారు, సిజిఐసికి అప్పగించారు. అయితే కొన్ని సర్వే నెంబర్లు అంటే ఈ 2,000 ఎకరాలకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో దీని మీద కోర్టు స్టే ఉందని ఆయన ఒకవైపు చెప్తున్నాడు. మరొక వైపు వీళ్ళు పోలీసులు కొంతమంది అక్కడున్న లోకల్ అధికారులు జేసీబీలతో వెళ్ళడం, రైతులు అక్కడ ఎవరైతే భూములు ఉన్నాయో రైతులు మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టు స్టే ఉన్నప్పుడు మీరు ఎలా వచ్చి మమ్మల్ని ఇలా అడ్డుకుంటారు, మా పంటలను నాశనం చేస్తారని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. విన్న పరిస్థితి మాదే మనం చూస్తున్నాం. హైడ్రా విషయంలో కూడా ఇంకా చాలా విషయాల్లో కోర్టు స్టే ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి. హైకోర్టు కూడా స్వయంగా న్యాయమూర్తే హైడ్రా రంగనాథమై తీవ్రమైన అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు కోర్టు మాటలు వినరా, కోర్టు స్టే ఉన్నా కూడా మీరు ఎందుకు వెళ్తారు, శనివారం ఆదివారాలే ఎందుకు వెళ్ళి సామాన్య ప్రజల మీద జేసీబీతో పడుతున్నారు, ఒక ఆగండి ప్రొసీజర్ ఉంది కదా, మీరు ఎందుకు అంత హడావుడి రాత్రి చేస్తున్నారని కోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకు పట్టని పరిస్థితి. అంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పట్టించుకొని అధికారులు ఇక్కడ ఉండడం అనేది ఇక్కడ సామాన్య ప్రజలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులే పోలీసులే కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అనే అసంతృప్తి కోపం ఇక్కడ రైతుల నుంచి వస్తుంది.
రైట్, అక్కడ అంటే మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు రాజ్ కుమార్. మరి ఈ ఇష్యూకి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే ఇంకెవరైనా అధికారులు కానీ వచ్చారా? వాళ్ళ సమక్షంలోనే జరిగిందా? సో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా ఎంటర్ కారు. ఎందుకంటే పోలీసులకు డైరెక్ట్ అధికారం ఉండదు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో కానీ అక్కడ ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఎంటర్ అవుతుంటారు. సో ఇక్కడైతే మనకు పోలీసులు ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మామూలు రైతులు అయితే పోలీసులు వినరు. మామూలు అధికారులు ఏమైనా వెళ్తే సివిల్ డ్రెస్ లో ఉంటారు కాబట్టి అధికారులకు రైతులు కానీ బాధితులు కానీ వినరు, ఎదురు తిరుగుతారు, వాగ్వాదం చేస్తారు, కొట్టడానికి వస్తారు, ఇలాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి పోలీసు కనుక ఉంటే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే పోలీసుల మీదకి ఎవరు కూడా వచ్చినా కూడా చాలా కేసులు ఉంటాయి, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో పోలీసులు ఎక్కువగా జోక్యం చేసుకున్నట్టు మనకు పోలీసులు ఎక్కువగా కనబడుతున్నారు. కానీ అధికారులు ఆదేశాలు ఇస్తేనే వాళ్ళు వెళ్తారు అనేది సామాన్యుల యొక్క, అక్కడున్న ప్రజల యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ రాజ్ కుమార్.